హాయ్ అండి, తాటి ముంజల పాయసం చేస్తున్నాను. ఈ తాటి ముంజని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. పీసులు పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకోండి. మనకి పాయసానికి సరిపడినంత పాలు తీసుకోండి. పాలు పొంగొచ్చిన తర్వాత ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోవాలి. ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకోండి సగ్గుబియ్యం. మళ్ళీ ఒకసారి పాలు పొంగొచ్చిన తర్వాత ఒక కప్పు చక్కెర, మీ స్వీట్ని బట్టి తీసుకోండి. చక్కెర అయితే నేను కప్ తీసుకున్నాను. ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాటి ముంజిని ముందు మనం కట్ చేసుకున్నాం కదా, మీకు ఎక్కువగా ఉన్నైతే పైన ఉన్న పొట్టును తీసుకోండి. నేనైతే మామూలుగా వేసేసానండి. ఈ తాటి ముంజి పీసులను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక సబ్జా గింజలండి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. నేను ఒక చిన్న ప్యాకెట్ తీసుకుని, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఇలా చల్లగా కూల్గా ఎక్కువ తీసుకోండి. సబ్జా గింజలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇది 2 డేస్ ఫ్రీజర్లో పెట్టండి. ఐస్ క్రీమ్లా తినేయొచ్చండి. ఇది అంత బాగుంటుంది. సబ్జా గింజలు స్వీట్ వాటర్లో వేసినా కూడా చాలా హెల్త్గా మంచిది కదా. అలా తినరు కదండి ఎండాకాలం. ఇలా చేయండి సింపుల్గా. తాటి ముంజల పాయసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.